సో ఇప్పటి వరకు సర్వేలు అంటే మొట్టమొదట గుర్తొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధినేత. ఎందుకంటే ఆయనకి సర్వేలు చేయించుకోవటం చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే తమ పార్టీ యొక్క నాడి ఏంటి, ప్రజల నాడి ఏంటి తమ పార్టీ పైన, సో తమ పార్టీ కార్యకర్తలు పార్టీ గురించి, అధినేత గురించి ఏమనుకుంటున్నారు, సో పార్టీ ఏ విధంగా యాక్టివ్గా ఉంది, సో ఏ నియోజకవర్గంలో మరి పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి తర్వాత జరిగే ఎన్నికల్లో, సో ఏ నియోజకవర్గాల్లో పార్టీ వీక్ అయిపోయింది, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు కూడా సర్వే రిపోర్టులు తెప్పించుకుంటూ ఉంటారు. అయితే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సర్వే రిపోర్టులు తెప్పించుకున్నారు. కానీ పాపం ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి సలహాదారులు, మరి కొంతమంది పెద్దలు ఎవరైతే ఆయన అన్ని రకాల బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళు మాత్రం ఆయనకి తప్పుడు సర్వే రిపోర్టులు ఇచ్చారనేది ఎన్నికల తర్వాత తెలిసిందనేది వైకాపా నాయకులు చాలామంది ఆరోపించారు. ఎందుకంటే మనకు తిరుగులేదు, ఎంత హీనంగా వేసుకున్నా 100 స్థానాల పైగా మనం గెలవబోతున్నాము, ఒక్కో సర్వే సంస్థ 120 గెలవబోతున్నాడు, ఒకరు 150 గెలవబోతున్నారు, ఒకరు అసలు 175 రకరకాలుగా ఆయనకు సర్వే రిపోర్టులు, తప్పుడు సర్వే రిపోర్టులు సమర్పించి ఆయన మోసం చేసి 11 స్థానాలకు ఆయన పరిమితమయ్యేగా అయ్యే విధంగా చేశారనేది వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఇటీవల కాలంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు. సరే, ఆ ఇద్దరు అంశాలు పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సర్వే చేయించుకున్నారంట. తమ పార్టీ ఎమ్మెల్యేల మీద మాత్రమే, తమ 21 నియోజకవర్గాల్లో, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి తమతో పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న 21 నియోజకవర్గాల్లో ఈయన సర్వే చేయించుకున్నారంట. అసలు ఏంటి, సంవత్సరం అయింది కదా ప్రభుత్వం ఏర్పాటై మనం అధికారంలోకి వచ్చి, ఎందుకంటే గత ఎన్నికల్లో 21 స్థానాలకి 21 స్థానాలు సంపాదించాం మనం. ఈసారి కనీసం మరి నియోజకవర్గాలు విస్తరణ జరుగుతుంది, కొన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి, కనీసం ఈసారి ఒక 40% అసెంబ్లీ స్థానాలైనా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జనసేన అధినేత ముందు అసలు తన ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, ప్రజలేమనుకుంటున్నారు తన ఎమ్మెల్యేల యొక్క పనితనం గురించి అని చెప్పేసి ఆయన సర్వే చేయించుకుంటే ఆ సర్వేలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయంట. కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద అసంతృప్తి మొదలైందంట. ఎందుకంటే ఆ అసంతృప్తి మొదలవడానికి అనేక రకాల కారణాలు ఆ సర్వేలో తెలియాయంట. కొన్ని నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేల మీద తమ పార్టీ కార్యకర్తలే అసంతృప్తితో ఉన్నారంట. అయితే దానికి ప్రధాన కారణం ఎన్నికలకి ముందు 10 రోజులు 15 రోజుల ముందు కొత్త వ్యక్తుల్ని టీడీపీ నుంచి కొంతమందిని, వైసీపీ నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి వారి మెల్లో జనసేన కండ వేసి వారికి బీఫామ్ ఇవ్వటం. సో జనసేన అధినేత, టీడీపీ అధినేత వారి యొక్క బ్రాండ్ ఇమేజ్ తోటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. సో వాళ్ళు ఇప్పటి వరకు జనసేన పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తల్ని తమ కార్యకర్తలుగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు భావించటం లేదంట. ఇది సర్వేలో తెలియనటువంటి షాకింగ్ విషయాలు అనమాట. ఎందుకంటే సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు ఎవరో తమకు తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వారు ఆ ఎమ్మెల్యే కోసం ఆయన ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కష్టపడ్డోళ్ళు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా అంతే. సో అఫ్కోర్స్ అలానే టీడీపీలో అప్పటి వరకు వైసీపీలో ఉండి టీడీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అప్పటి వరకు టీడీపీలో ఉండి వైసీపీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది పక్కన పెడితే ఎవరైతే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం ఎన్నికలకి కొన్ని రోజుల ముందు మాత్రమే ఆ పార్టీలో బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కార్యకర్తలకి చాలా దూరం పెరుగుతుందని సర్వేలు తేలింది. అంటే ఆ దూరం ఎందుకు పెరుగుతుంది, వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సడన్గా తెలుగుదేశంలోకి జనసేనలోకి వచ్చి పోటీ చేసి ఎమ్మెల్యేలు అవ్వటం వల్ల వాళ్ళతో అప్పటి వరకు వైసీపీ క్యాడరే ఉంది, వారి అనుచరులు కానీ వారి సన్నిహితులు కానీ వారికే పనిచేస్తున్నారంట. జనసేన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి కార్యకర్తలకి జనసేన ఎమ్మెల్యేలు పనిచేయట్లేదంట. అది తెలుగుదేశంలో కూడా జరుగుతుంది అదేవిధంగా. సో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు కేవలం వైసీపీ కార్యకర్తలనే తమ కార్యకర్తలుగా మార్చుకొని మరి ఓట్లేసి గెలిపించినటువంటి అప్పటి వరకు పార్టీని మోసిన క్యాడర్ని వారిని వదిలేయటం. సో ఆ ఎపిసోడ్ పక్కన పెడితే ఇక్కడ జనసేనలో మాత్రం అప్పటి వరకు తెలుగుదేశంలో ఉండి సడన్గా జనసేన కండ వేసుకొని బీఫామ్ తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారంట. జనసేన కార్యకర్తలు మొదటి నుంచి జెండా పట్టుకొని మరి రబ్బర్ చెప్పులతో తిరిగినటువంటి ఆ కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోవట్లేదంట కొన్ని నియోజకవర్గాల్లో. సో ఇవి ఎమ్మెల్యేల మీద అసంతృప్తి రావడానికి కారణాలు అవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాలు చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని భయంకరమైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియాని పూర్తిగా ఎంకరేజ్ చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారంట. అలా పాల్పడటం వలన ఆ నియోజకవర్గంలో ప్రజలకి ఆ ఎమ్మెల్యేల మీద కాస్త అసంతృప్తి వస్తుందంట. అదేవిధంగా కొన్ని నియోజకవర్గాల్లో అసలు కార్యకర్తలను పూర్తిగా మర్చిపోయారంట ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే అయితే ఒక కార్యకర్త 100 సార్లు గెలిచిన 101సారి ఆ కార్యకర్త పేరు కూడా గుర్తుండే పరిస్థితి లేకుండా పోయిందంట. సో ఇది జనసేన అధినేత తను చేయించుకున్నటువంటి సర్వేలో తమ పార్టీ ఎమ్మెల్యేల గురించి, కొంతమంది ఎమ్మెల్యేల గురించి వచ్చినటువంటి రిపోర్టు. దాదాపు 50% ఎమ్మెల్యేలు
మరొక 50% ఎమ్మెల్యేలకు సంబంధించి అద్భుతమైన రిపోర్టే ఉందంట. ఇది రాజకీయ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ బలంగా. సో మొత్తానికి కనుక చూస్తే 1 ఇయర్ గడిచిన వెంటనే జనసేన అధినేత తాను కూడా సర్వే చేయించుకొని ప్రజల నాడి ఎలా ఉంది, ప్రభుత్వం మీద ఎలా ఉంది, కూటమిలో ఉన్న పార్టీల మీద ఎలా ఉంది, జనసేన మీద ఎలా ఉంది వారి అభిప్రాయం, అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేల మీద అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది, వీళ్ళు పనులు చేస్తున్నారా లేదా, చేయగలుగుతున్నారా లేదా, వీళ్ళని చేయనిస్తున్నారా లేదా ఆ నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఇన్ఛార్జీలు వీరిని పనులు చేయకుండా అడ్డుకుంటున్నారా అనేది పూర్తిగా ఆయన రిపోర్ట్ తెప్పించుకున్నారంట. సో ఈ రిపోర్ట్కి సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ వల్ల జనసేన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారంట, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు కాస్త అవినీతికి అలవాటు పడ్డారంట, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలు అసలు కార్యకర్తలను పూర్తిగా గాలికి వదిలేశారంట. సో రకరకాల రిపోర్ట్లు వచ్చినాయంట. కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అద్భుతంగా పనిచేస్తున్నారంట, నిజాయితీగా పనిచేస్తున్నారంట, రూపాయి డబ్బులు తీసుకోకుండా. కొన్ని నియోజకవర్గాల జనసేన ఎమ్మెల్యేలు పోస్టింగ్లు కూడా నిజాయితీకి ఇచ్చారంట, ఎవరి దగ్గర చేయి చాపకుండా. ఇవి రకరకాలుగా జనసేన అధినేతకు అందినటువంటి రిపోర్టు, ఆయన చేయించుకున్నటువంటి సర్వే సంబంధించి. సో మరి జూన్ 14 తర్వాత ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేల మీద నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందో ఆ ఎమ్మెల్యేలని జనసేన అధినేత పిలిపించుకొని వారితోటి మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి జూన్ 14 తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు ప్రజల్లో అసంతృప్తిని కలిగించారో, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారో ఆ జనసేన ఎమ్మెల్యేలతోటి జనసేన అధినేత భేటీ అవుతారు. భేటీ అయ్యి వారికి దిశానిర్దేశం చేయనున్నారంట, వారికి క్లాస్ కూడా పీకనున్నారంట. మీ పనితీరు మార్చుకోకపోతే, మీ పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు టికెట్ ఉండదని నిర్మోహమాటంగా ఆయన చెప్పడానికి సిద్ధమైపోయాడని తెలుస్తుంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలకి అడ్డంకులు కలిగిస్తున్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీలతో కూడా కాస్త సీరియస్గానే మాట్లాడి వారికి ఇబ్బందులు క్లియర్ చేయడానికి కూడా ఈయన రంగం సిద్ధం చేసుకున్నారంట. సో ఇది మొత్తానికి జనసేన ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎంకి వచ్చినటువంటి సర్వే. మరి ఆ సర్వే ఆధారంగా మరొక సంవత్సరం వారికి ఏమైనా గడువు ఇచ్చి వారి పనితీరును మార్చుకునే విధంగా ఈయన ఏమన్నా చేసేటువంటి అవకాశం ఉంటుందా? లేదు, పార్టీ అధినేత చెప్పినప్పటికీ కూడా మళ్ళీ 5 ఏళ్ళు అంటే టికెట్ ఇస్తారు ఎవరో అనే అభిప్రాయంతో ఉండే వ్యక్తులు మరి ఆయన చెప్పినా కూడా వినకుండా మరి తమ ధోరణిని తాము ప్రదర్శిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా జనసేన అధినేత మరి 1 ఇయర్ తమ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయన సర్వే చేయించుకొని రిపోర్ట్ తెప్పించుకోవడం అయితే ఆయన రాజకీయంగా ఒక అడుగైతే ఖచ్చితంగా ముందుకు వేశారనే చెప్పుకోవచ్చు. చాలా సీరియస్ పాలిటిక్స్ చేస్తారని చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద కూడా ఈయన సర్వే చేయించుకుంటున్నారంట. ఏ నియోజకవర్గంలో తమ పార్టీ బలంగా ఉంది, ఏ నియోజకవర్గంలో టికెట్ తీసుకోలేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన అసలు ఏ నియోజకవర్గంలో ఎంచుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. అదేవిధంగా ఏ నియోజకవర్గాలు ఆయనకు బలంగా ఉన్నాయనేటువంటి సర్వే కూడా ఆయన చేయించుకోలేదు. సో కాబట్టి ఈసారి మాత్రం చాలా ప్లానెడ్గా పకడ్బందీగా 40% అసెంబ్లీ స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పోటీ చేయాలని అనుకుంటున్నారంట. సో దానికి సంబంధించి మిగతా నియోజకవర్గాల్లో తమ పార్టీ ఎక్కడ బలంగా ఉంది, ఎక్కడ ఇన్ఛార్జిని బలపరచాల్సిన అవసరం ఉంది, తమ పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మరి ఆయన నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు నిలుపుకునేందుకు ఆయనకు అవకాశం ఉంటుందనే దాని మీద జనసేన అధినేత అయితే పూర్తి స్థాయి దృష్టి సారించినట్టయితే తెలుస్తుంది.